హాయ్ అండి. నేను ఇప్పుడైతే ఒక విషయం చెప్పడానికి వీడియో చేస్తున్నాను. ఎందుకంటే నాకు చాలామంది నా ఇన్బాక్స్లో ఫేస్బుక్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, వాటిలో నాకు చాలామంది పెట్టే మెసేజెస్ ఏమిటంటే, మీది తిరుపతే కదండి, తిరుపతిలో చాలా ట్రెక్కింగ్ ప్లేసెస్ ఎక్కువ ఉన్నాయి, తీర్థాలు అలాంటివి, వెళ్ళి వాటికి మేము తీర్థాలు అంటే మనకు వాటర్ ఫాల్స్ ఉంటాయి కదా, వాటిని మేము చూడాలి, వాటి గురించి మీకు ఏమన్నా తెలుసు అని చాలామంది అడుగుతున్నారు. తెలిసేది చాలా తెలుసు. నేను కూడా ఒకప్పుడు చాలా తీర్థాలకు వెళ్ళిన వాడిని, ఎందుకంటే మేము వెళ్ళేవాడిని. ఇప్పుడు ఏమైందంటే మోస్ట్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ తీర్థాల గురించి చాలామంది యూట్యూబర్స్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, వీడియోస్ చేసి పెడుతున్నారు. వాటిని చూసి మనం కూడా అక్కడికి వెళ్ళాలి అనేసి ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటారు. వెళ్ళాలని అనుకోవడం ఓకే, కాకపోతే ఇక్కడైతే చాలా ప్రమాదంగా ఉంటాయండి. ఆ వాటర్ ఫాల్స్ కానీ, జారడం కానీ, పడడం కానీ. లాస్ట్ టైం కూడా మా వాళ్ళకి ఒక అబ్బాయికి నేను చెప్పాను, హిమార్త గురించి చెప్తే వద్దని చెప్పాను, కానీ వెళ్ళడము పడ్డము అసలు తలకు దెబ్బ తగలాల్సింది, అదృష్టం వాడిని కాలు ఇరిగి ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తెలియని ప్రదేశాలకు మనం వెళ్ళకూడదు. నీళ్లు లోతు, అక్కడ పాచి పట్టడం, జారడము, బండలు చాలా ఉంటాయండి. ఇక్కడ మనం రోడ్లో పడిపోతేనే ఒకరోజు సహాయం చేసే వాళ్ళు లేరు, మనకెందుకులని వెళ్ళిపోతుంటారు. అలాంటిది ఎక్కడో అడవిలో వెళ్ళి అక్కడ ట్రెక్కింగ్స్ దగ్గర పడిపోయి అక్కొంచెం మనం వచ్చేవాడంటే వాళ్ళకి నరక యాతన అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి దానికి మాత్రం మీరు వెళ్ళడానికైతే వెళ్ళొద్దండి. మోస్ట్లీ అసలు ముఖ్యంగా చెప్పాలంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే పర్మిషన్ ఇవ్వరు, ఇప్పుడు ఇవ్వడం లేదు. వీళ్ళు ఎలా వెళ్తున్నారో తెలియదు, వీడియోస్ చేస్తున్నారు. ఇవన్నీ చూసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు దాని గురించి మాట్లాడడం లేదు. ఎవరో ఒకరు ఏదో ఒక ఆఫీస్, నేను ఈ వీడియో చేస్తున్నా, ఎవరైనా ఒక ఫారెస్ట్కి సంబంధించిన ఆఫీసర్స్ ఎవరో ఒకరు చూస్తే దీన్ని కొంచెం సీరియస్గా తీసుకొని అడవిలోకి మనుషులు పోనీ కూడా చూడండి. ఎందుకంటే ఇక్కడే జనసంద్రంలోకి పులులు వచ్చేస్తున్నాయని చెప్పి ఇక్కడెక్కడ జనాలు కూడా కూర్చొని కూడా మొన్న యుఎస్ యూనివర్సిటీ కానీ, అలానే మనకి జూపాపూర్లో కూడా ఎవరైనా ఉంటే కూడా తమ్మేస్తున్నారని పేపర్లు కూడా వచ్చింది, వీడియోస్ కూడా వచ్చాయి. కాబట్టి ఏమిటంటే అలాంటిది ఒక అడవిలోకి జనాలను ఎలా పంపిస్తున్నారు? తిరుమల వాళ్ళు కూడా మన తుమ్మూరు తీర్థము, పాపనాశం వాటికి పంపించేటప్పుడు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఎంతోమందిని పెట్టి, స్కౌట్లను పెట్టి, వాళ్ళంతా పెట్టి పంపిస్తున్నారు. వీళ్ళు వాటికి గ్యాంగులుగా వెళ్ళిపోయేసి వీడియోలు చేసేసి జనాలకి వాళ్ళ వ్యూస్ కోసము వాటి కోసం వాళ్ళు పెట్టేస్తున్నారు. దీన్ని చూసి బయట నుంచి వచ్చిన వాళ్ళు అక్కడికి వెళ్ళాలని చాలామందిని అప్రోచ్ అవుతున్నారు. నాకు చాలా మెసేజెస్ వచ్చాయి. కాబట్టి నేనేం చేస్తున్నాను, దాని గురించి ఎందుకు లేని పట్టించుకోవాలి. ఈ మధ్య ఒక అబ్బాయికి వద్దంటే వెళ్ళడం పడ్డం అన్నీ జరిగింది. ఆ అబ్బాయి అంటున్నా, నువ్వు చెప్పావు నేను వినలేదు, నేనే కదా ఇంకొకరు కూడా ఈ మధ్య జరిగిందంట, సైలెంట్గా ఉంది అని. అలా వద్దండి. ఎందుకంటే మన ఫ్యామిలీకి మనం చాలా ముఖ్యం, అది ఫస్ట్.